ఎలాన్ మాస్క్ ఇవాళ కాషాయ కండువా వేసుకొని ఒక కాషాయ యోధుడు ఎవడున్నాడు రా నాయన మొత్తం ప్రపంచంలో అంటే ఎలాన్ మాస్క్ అని అంటారు. ఎట్లా గిరీష్ భాయ్ నువ్వు గట్టెట్లా కన్క్లూడ్ చేసేస్తావు? మన భారతదేశంలో కాదు కదా, అక్కడ కాషాయ కండువా ఎట్లా వేసుకున్నాడు అని అంటే మీకు చెప్తా ఇప్పుడు ఒక్కొక్కటి. జార్జ్ సోరోస్ లాగులు కూడా ఎవడు తీస్తున్నాడు అంటే ఎలాన్ మాస్క్. ఎలాన్ మాస్క్ మొన్న యునైటెడ్ కింగ్డమ్లా మన రేపింగ్ గేమింగ్ గూన్స్ అని ఎక్సెట్రా వాళ్ళందరినీ పెట్టిండ్రు. పాకిస్తానీ గూన్స్ రేపింగ్ గూన్స్ అని చెప్పాడు ఒక సంస్థ ఉన్నది. సంస్థ అని అంటే వాళ్ళు రేప్ చేసేటోళ్ళు వాళ్ళే కదా. ఒక్కసారి రేప్ కాదు, కనీసము మల్టిపుల్ టైమ్స్ మహిళలను రేప్ చేసిరు. ఎస్పెషల్లీ యునైటెడ్ కింగ్డమ్ వైట్ మహిళలను మల్టిపుల్ టైమ్స్ రేప్ చేసిండ్రు. దరిద్రం దండయాత్ర చేసుడు ఏందనంటే రేపు చేసిన కుటుంబీకులు ఆర్ టు దట్ మ్యాటర్ వాళ్ళ పేరెంట్స్ తల్లిదండ్రులు పోయి అరే గిట్లా అయిందిరా బాయ్ గిట్లా చేద్దాం రాబాయ్ అంటే ఇప్పుడు ఉన్న ప్రైమ్ మినిస్టర్ అప్పుడు దీనికి హెడ్ ఉండే ఇప్పుడు ఈ కథ కేసులకు అన్నిటికీ ఆ ప్రైమ్ మినిస్టర్ ఏం చేసిండు తెలుసా? కేసులు బంద్ చేసి ఉల్టా ఇలా పేరెంట్స్ల మీద కేసులు బుక్ చేయడానికి ప్రయత్నం చేసిండు. ఇన్ఫాక్ట్ హేళన చేసుడు షురూ చేసిండు. అరే మేమేం చేయగలుగుతాము అని అన్నట్టు. అంటే ఓటు బ్యాంక్ రాజకీయాల కోసము వీళ్ళు ఇల్లీగల్ మైగ్రెంట్స్ కి రెడ్ కార్పెట్ వేసి పిలిచిండ్రు. ఇవాళ మెయిన్ టాపిక్ ఏందనంటే రీబిల్డింగ్ ది అసైలం సిస్టమ్ అని అంటే ఎవరైతే శరణార్థులు ఉంటారు కదా ఈ శరణార్థులను తీసుకోవాలనా వద్దా అనే డిస్కషన్ నిజంగా చెప్పాలనంటే రాషన్ పానీ తీసుకొని జార్జ్ సోరోస్ ఇంట్లో కూర్చున్నాడు ఎలాన్ మాస్క్. ఎట్లా గిరీష్? అసలు దేశ ప్రజలకు ఒక పాలసీ ఉంటుంది. మన భారత రాజ్యాంగమే తీసుకోండి, ఏది తీసుకోండి, దేశ ప్రజల కోసం ఒక పాలసీ ఉంటుంది. కాకపోతే శరణార్థుల కోసం పాలసీ తీసుకొచ్చుడేంద్రా నాయన నాకు అర్థం కాదు. అండ్ గిరీష్ ఇప్పుడు నువ్వు చెప్పొచ్చు సిఏఏ కూడా గట్లాంటిదే కదా. సిఏఏ ఎట్లాంటిది? పర్సిక్యూటెడ్ మైనారిటీస్. వీళ్ళు కూడా బాధపడ్డోళ్ళు కదా. బాధపడ్డోళ్ళే. నేను దాన్ని కన్క్లూడ్ చేస్తా కదా ఆధారాలతోనే మీ చిత్రగుప్త. ఇప్పుడు చూడుర్రిగా స్టేట్ యూన్ జర పెద్దగా పోతుంది, జాగ్రత్తగా ఉండ్రి. బికాస్ నేను కంప్లీట్ మీరు అడిగే ప్రశ్నలు ఫస్ట్ నేనే వేసుకున్నా నాకు, దాని తర్వాత మీకు ఆధారాలు ముంగట పెడతా. యూరోపియన్ యూనియన్ అంట కంప్లీట్ గా ఈ శరణార్థుల కోసం ఆలోచించాలంట. ఇది నేను అంటలేను, ఆ ముసలోడు మాట్లాడతాడు జార్జ్ సోరోస్. ముసలోడు అని అనొద్దు, నేను కూడా ముసలోడు అవుతారు ఇప్పుడు. కాకపోతే ఈ జార్జ్ సోరోస్ గాడు అసలేం పాలసీ తీసుకురావాలని చూస్తారట. యూరోపియన్ యూనియన్ దీనికి కట్టుబడి ఉండాలని చెప్తారట. ఆడేమంటాడంటే ఈ శరణార్థులు అసలు విక్టిమ్స్ అంట. వీళ్ళు ఏమంటాడంటే సిరియన్లో ఏదో ప్రాబ్లం అయింది కదా ఈ సిరియాలో ప్రాబ్లం అయినందుకు వీళ్ళ కిస్మత్ బద్కిస్మత్ అయిపోయింది, అందుకే వీళ్ళు శరణార్థులు లెక్క వచ్చిండ్రు, వాళ్ళను మనం కాపాడాలా, కేవలం మీరు మీ యొక్క ఇంట్రెస్ట్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పి యూరోపియన్ యూనియన్ ని నిలదీస్తాడు. నేను మాట్లాడుతున్నది అబ్సల్యూట్ గా డేటాతోనే మాట్లాడతా, మీకు నేను డేటా పెడతా. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నేను అందులోనే తీసుకొని మాట్లాడుతున్నా. మీరు కావాల్సి వస్తే రీబిల్డింగ్ ది అసైలం సిస్టమ్ బై జార్జ్ సోరోస్ అని చెప్పి గూగుల్లో కొట్టుర్రి, మీకు కంప్లీట్ గా వీడు నడుపుతున్న వెబ్సైటే ఓపెన్ అయిపోతుంది. ఇక కంప్లీట్ గా ఏమంటాడంటే యూరోపియన్ యూనియన్ ప్రకారము కంప్లీట్ గా ఒక గ్లోబల్ యూనియన్ ఫామ్ కావాలా అని చెప్తాడు. వీళ్ళకు ఒక స్టాండర్డ్స్ డీల్ చేయాలా, ఒక స్టాండర్డ్ పాలసీ పెట్టాలా. ఈ ఫోర్స్డ్ ఇమైగ్రేషన్ ఏదైతుందో శరణార్థులు ఎవరైతున్నారో లేకపోతే మైగ్రెంట్స్ ఎవరైతున్నారో వీళ్ళ సంతోషానికి మనం కారణం కావాలా, వీళ్ళతో మనం అనుబంధం పెంచుకోవాలా. అంటే లోకల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మైగ్రెంట్స్ తో సంబంధం పెంచుకోవాలా అని చెప్తారు. ఇప్పటిదాకా యూరోపియన్ యూనియన్ లో సుమారు 1 మిలియన్ కంటే ఎక్కువ శరణార్థులు అలా మనుగోడ కోసం వచ్చిరన్నట్టు దాఖలాలు ఉన్నాయి. అయితే వీళ్ళకు ఫైనాన్స్ చేసుడు ఆయా రాజ్యాలకు చాలా క్రిటికల్. అయితే ఈడేమంటాడంటే సోరోసోడు యూరోపియన్ యూనియన్ అని అంటే సుమారు 15,000 పౌండ్లు అంటే $16,800 ఫస్ట్ 2 ఇయర్స్ వీళ్ళకు ఇల్లుకే కానీ వాళ్ళ హెల్త్కే కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ కాస్ట్లే కానీ ఇంకా చూడు ఇక హెల్త్ ఎడ్యుకేషను ఇంకా హౌసింగ్ కి ఇది కలిపితే ఇంకొక $5,000 పెరుగుతుంది అయ్యా పౌండ్లు, 5,000 పౌండ్లు పెరుగుతుంది. సుమారు 20 బిలియన్ల పౌండ్ల ఖర్చు యూరోపియన్ యూనియన్ అంతా కలిసి పెట్టుకొని నడపాలట. ఇవన్నీ మనము ఇంటర్నల్ బాండ్స్ రూపంలో ఈ ఫండ్స్ ని రేస్ చేయాలట. ఎందుకు అనంటే ఈక్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, మానవతావాదుల లెక్క ఉండాలనంట. సోరోస్ గాడి ఐడియాలు మీరు ఏవి తీసుకున్నా మీకు ఒకటి అర్థమవుతుంది. ఏంది తెలుసా? వాడు దేశ ప్రజలకు సంతోషంగా ఉన్నారా, వాళ్ళ హ్యాపీనెస్ ఇండెక్స్ ఏందని అన్నది వాడు చూడడు. వాడేమంటాడంటే బాధపడుతున్నాడు సంతోషంగా ఉండాలనంట. అంటే వాళ్ళు ఉన్నోడు ఎట్లరా నాయన అనంటే మాత్రం వాడు మాట్లాడాడు. అంటే ఇలా అంతరార్థం ఏంది తెలుసా ఫ్రెండ్స్? మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాని ఐడియాలజీ కంప్లీట్ గా నేషనలిజం కి అగేన్స్ట్ ఉంటుంది. జాతీయవాదులను సంపుడే, ప్రత్యక్షంగానో పరోక్షంగానో జాతీయవాదులను సంపుడే, అలా ఆలోచనను సంపుడే వీడి ప్రధాన లక్ష్యం ఆడ. ఇప్పుడు లెబనాన్, జార్డన్, టర్కీ, సిరియా ఇవన్నీ ఏవైతే ఎక్కడెక్కడెక్కడైతే జరిగినాయి చూడు, అలా ఏ మతాలలో ఎక్కువ ఉన్నారో మనకు అందరికీ తెలుసు. అండ్ మోర్ ఓవర్ యూరోపియన్ యూనియన్లో శరణార్థులను తీసుకున్నందుకు ఆయా దేశాలల్లో రేపులు ఎట్లయినాయి, క్రైమ్లు ఎట్లా పెరిగినాయి అనేది చరిత్ర ఇలా సాక్షి అవుతుంది. చిత్రగుప్తుల దీన్ని మనం కంప్లీట్గా ఆధారాలు పెట్టుకుంటున్నాం. ఈ సఫరింగ్ల మీద ఎవడు మాట్లాడతలేడు.
చెప్తలేడు. మాట్లాడిందల్లా ఇలా కాషాయ కాండవా వేసుకొని ఒక మొగోడు రైట్ వింగర్ ఇవ్వడు అని చెప్తే ఎలాన్ మాస్క్. నిజంగా చెప్పాలనంటే ముస్లింల ఏదైతే నల్లపు రాజకీయాలు ఏవైతే ఉంటాయో, మాస్క్ ఏదైతే ఉంటుందో, చీకటి ఒప్పందాలు సందర్భాలు ఏవైతే ఉంటాయో అవన్నిటినీ కడిగి ముంగట ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు ఇలా ఎలాన్ మాస్క్. క్రొనాలజీ ఆఫ్ ఈవెంట్స్ చూసుకుందాం. అసలు శరణార్థులు కదా గిరీష్ పాపము అనంటే ఎవడి శరణార్థులను చేసిండు? మళ్ళా చేసింది అమెరికాని. ఇక మీరు చూడండి, 2001 అమెరికా ఆఫ్ఘనిస్తాన్ ఇన్వేడ్ చేస్తుంది, 2003 ఇరాక్ ఇన్వేడ్ చేస్తుంది, మళ్ళీ 2010 నుంచి 12 మన టన్సియా, ఈజిప్ట్, సిరియా, లిబియా, యమన్, బహ్రెయిన్ ఇక్కడ ఇన్వేడ్ చేస్తుంది. మళ్ళీ 2024 యుఎస్ సిరియాని ఇన్వేడ్ చేస్తుంది, ఐఎస్ని ఖతం చేయనికి వస్తుంది. యుఎస్ ఇన్వేడ్ చేస్తుంది, సిరియా సివిల్ వార్లకు వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఇక క్రొనాలజికల్ గైడ్ యుఎస్ ఇంటర్వెన్షన్ ఇన్ ది సివిల్ వార్ మీకు వికీపీడియాలో కూడా దొరుకుతుంది, నేను ఇదే పెట్టిన. దాని తర్వాత సోరోజ్ గాడు ప్రపంచవ్యాప్తంగా ఒక టీం ఫామ్ చేస్తాడు, అమెరికా కేంద్రంగా, అమెరికా బీజంగా. జర్మనీకి పోతారు. జర్మనీలో అంజలి మెర్కల్ ఉన్నది కదా, ఆమె పేరేమో ఉన్నది, అంజిలా మెర్కల్ ఎవరైతే ఉన్నారో ఆమెతో చేతులు కలుపుతారు. ఆమె ఏం చెప్తుంది? 2015 9th సెప్టెంబర్ వికీపీడియా ప్రకారం 22 సెప్టెంబర్ 2014 యుఎస్ ఇంటర్వెన్షన్ ఫర్ సిరియన్ సివిల్ వార్ జరుగుతుంది. ఈమె 9th సెప్టెంబర్ 2015 యూరోపియన్ యూనియన్ కి జర్మన్ ఛాన్సలర్ అంజలినా మర్కల్ ఏం చెప్తుంది అని అంటే, యూరోపియన్ కంట్రీస్ అందరూ మనం దర్వాజాలు కుల్ల పెట్టుకొని ఆ భయల్ ముజే మార్ అని చెప్పి ఆవాహనం పలుకుదాం అని చెప్పి డిసైడ్ చేస్తుంది. ఆనాడు యూరోప్ యూనియన్లా అంజలినా మర్కల్ చాలా కీలకమైన నాయకురాలు. మళ్ళా బాస్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ ఆమెనే ఉండే అంజలినా మర్కల్. నేను మాట్లాడుతున్నది ఆధారాలతోనే మాట్లాడుతున్నా. జర్మనీ మస్ట్ లీడ్ ద వే. జర్మన్ ఛాన్సలర్ అంజలినా మర్కల్ సేస్ యూరోప్ యూనియన్ మస్ట్ యునైట్ టు డీల్ విత్ ది ఛాలెంజ్ ఆఫ్ వెల్కమింగ్ ది రెఫ్యూజీస్. అయ్యా జాగిరి అంజలినా మర్కల్ పిలిచింది. అంజలినా మర్కల్ చాలా మానవతావాదం అయిపోయింది. అబ్బా ఇంత స్వభావ హృదయం రా అని చెప్పి అనుకుంటున్న తరుణంలా చిత్రగుప్తు కదా రాత్రి పొద్దున కళలు వస్తాయి. బిడ్డ ఇది తప్పు బిడ్డ, చిట్టాలు నా దగ్గర ఉన్నాయని చెప్పి పరకాయ ప్రవేశం చేస్తాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాం. హైలైట్ ఏమైతుంది అంటే సెప్టెంబర్ 2015 10 days జస్ట్ అంజలినా మర్కల్ ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తుంది. యూరోపియన్ లీడర్స్ అందరూ ముస్లిం రెఫ్యూజీలకు గేట్లు ఓపెన్ చేస్తారు, దా రన్రీ అని చెప్పి కంప్లీట్గా గేట్లు ఓపెన్ చేస్తారు. గేట్లు ఓపెన్ చేసిన తర్వాత ఏమవుతుంది అని అంటే ఇక ఎమోషనల్ పిక్చర్లు చూపిస్తారు. అగో మేము శరణార్థులకు అందరికీ తీసుకుంటున్నాము అని చెప్పి ఎమోషనల్ పిక్చర్లు చూపుతారు. ఎమోషనల్ పిక్చర్లు చూపుతున్నాక ఏమవుతుంది అని అంటే ఈ జార్జ్ సోరోస్ గాంతో రిబేకా అనుకుంటే ఈమె, ఎస్ రిబేకా ఒక జర్మన్ పాలిటిషియన్ ఫోటో బయటకు వస్తుంది. జార్జ్ సోరోస్ తోని రిబేకా అని ఒక జర్మన్ పాలిటిషియన్ ది ఫోటో వస్తుంది. చిలికి గాలివాన అయినట్టు 26th సెప్టెంబర్ 2015 కి 20 రోజుల తర్వాత అంజలినా మర్కల్ స్టేట్మెంట్ ఇచ్చింది కదా, యూరోపియన్ యూనియన్ రెఫ్యూజీలకు మనం అందరం శరణార్థులకు మనం జాగియాలా అని చెప్పి ఈమె జార్జ్ సోరోస్ గాంతో కనబడుతుంది. జార్జ్ సోరోతో కనిపించి రీబిల్డింగ్ ది అసైలం సిస్టమ్ అని చెప్పి పెద్ద చర్చలు జరుపుతారు. ఇప్పుడు చూడుర్రి నేను చెప్పింది వాస్తవాలా కావా. ఒక ఆర్టికల్ పబ్లిష్ అవుతుంది, కంప్లీట్ సిండికేట్ పోర్టల్ అయిపోయి ఒక ఆర్టికల్ పబ్లిష్ అవుతుంది. ఈడికి అయిపోతుందా? ఈడికి కాగదు. ఎందుకనంటే చిత్రగుప్తు షిట్ అయిపోయేటప్పుడు మొత్తం ఇస్తుంది కదా. ఈ కంప్లీట్ గా అసైలం ఫౌండేషన్ అనే సొసైటీ ఎవడు నడుపుతాడు అని అంటే ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ నడుపుతుంది. ఇదే ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ మళ్ళా దీనికి ఒకటి సంస్థ ఉండే, అందులో సోనియా గాంధీ గారు కూడా చైర్పర్సన్. ఎస్ మీరు ఇంటుంది కరెక్ట్. సోనియా గాంధీ అని అంటే మన అలియాస్ పేరు ఆంటోనియా మైనో అని అంటారు, ఇటలీ పేరు. ఆమె కూడా ఇందులో ఒక ఫౌండేషన్ ఉండే. మన ప్రియాంక వాద్రా గాంధీ ఉన్నారు కదా, నాయనమ్మ ముక్కు లెక్క సేమ్ ఉంటుంది ఆమెది. ఆమె కూడా ఒప్పుకున్నది ఏంటంటే అది 1994 అయింది. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? అరే ఎప్పుడైనా మాట్లాడతారు కదా. దీदी సబ్జెక్ట్ है तो कभी भी बात करते दीदी, बात करना पड़ेगा, बात करना जरूरी है देश के लिए. సో ప్రియాంక వాడ్రా అది పక్కకు పెడితే ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఇక మీరు డాట్స్ కనెక్ట్ చేయండి, ఏడేడికేను ఎక్కడికెడికేను. ఇది గుర్తు పెట్టుకోండి రా మీరు. వీళ్ళు ఏం చేస్తారనంటే వీళ్ళు ఏమంటారు, ఒక్కొక్క సోరోస్ గారు ఏం చెప్తాడు, ఒక్కొక్క శరణార్థి కంట 15,000 pounds ఇవ్వాలంట. అరే దీని అమ్మ జీవితం వీడ బతికే కంటే 60 శరణార్థులు లెక్క బతుకుడు మంచిగా కూడా పోతాడు. అదొక పెద్ద ప్యాకేజ్. మళ్ళీ వాళ్ళకు ఒక హౌసింగ్, ఎడ్యుకేషన్, ఇల్లు, హాస్పిటల్ ఖర్చులు ఫ్రీ. దానికి ఇంకొక 5,000 pounds యాడ్ అవుతాయి. మొత్తం బడ్జెట్ ఎంత రానాయన అంటే $20 బిలియన్ బడ్జెట్. ఇదే ట్వీట్ మన ఎలాన్ మాస్క్ పెట్టి కొట్టిండి. అలా అసైలం గురించి మాట్లాడుతుంది ఎవడు, రైట్ వింగర్ల కాన్సెప్ట్ తీసుకొస్తుంది ఎవడు, ప్రపంచ వ్యాప్తంగా ఇయ్యాలా
ఏ మతం వల్ల ప్రాబ్లం అవుతున్నది, ఏ రెఫ్యూజీ వల్ల ప్రాబ్లం అవుతుంది, ఇన్ఫాక్ట్ ఏ ప్రభుత్వాల ప్రాబ్లం అవుతున్నది. ఇలా నేను అమెరికా అని అంటలేను. జార్జ్ సోరోస్ ని ప్రేమించే బైడెన్ గారిని అంటున్నా. ఆ బైండింగ్ ఏంది అని అడుగుతున్నా జార్జ్ సోరోస్ గారు. నేషనలిజం అనే కాన్సెప్ట్ ఉండొద్దా? జాతీయవాదం మనసులలో ఉండొద్దా? దేశ ప్రజలకు జాతీయవాదం అనేది ఇంపార్టెంట్ కాదా? అసలు ఉండొద్దా? ఇది మాట్లాడుతున్న తరుణంలో ఏమైతుంది అని అంటే, మీకు సోరోస్ మెన్షన్ దిస్ రీజన్స్ ఫర్ క్రైసిస్. మళ్ళా ఇదే సిరియన్ క్రైసిస్ ని బరాక్ ఒబామా ఇంకా హిలరీ క్లింటన్ ఎంఫసైజ్ చేసి మాట్లాడతారు. నేను చెప్పినా కదా, అమెరికాలో అధ్యక్షులు ఎట్లుంటారు అని అంటే, ఒబామా తర్వాత ఫిమేల్ ఒబామా, ఒబామా తర్వాత ముసల్ ఒబామా, ముసల్ ఒబామా తర్వాత ఫిమేల్ ఒబామా. ఇట్లా ఒబామా వర్జన్సే వచ్చినాయి తప్ప అమెరికాను అమెరికాగా ప్రేమించే ట్రంప్కి ఇవాళ పెద్దపీట అందుకే వేసిరు అమెరికన్ ప్రజలు. ఎవరు? ప్రతి దేశానికి ఏ దేశమైనా నా దేశం బాగుపడాలని ప్రతి ఒక్కడు ఆలోచిస్తాడు, అలా తప్పులేదు. ఇక హైలైట్ వచ్చేసరికి కంప్లీట్ గా సోరోస్ కి వీళ్ళు సపోర్టు, సోరోస్ కి వీళ్ళు అవార్డులు, సోరోస్ ని నెత్తి మీద ఎందుకు కూర్చోబెట్టుకుంటున్నారు అని అంటే ఒక గిందుకు అడ్డమైన ఫండింగ్ తయారు చేసి దేశాలలో జాతీయవాదాన్ని చంపి ముంగటికి తీసుకుపోయే తరుణం. సుమారు ప్రపంచవ్యాప్తంగా ఈ శరణార్థులు తీసుకొని చూస్తే మొరక్కోలా 2.29 మిలియన్ అంట, టర్కీలో 2.08, రష్యాలో 1.81 మిలియన్, అల్జీరియాలో 1.51, యూక్రెయిన్లో 1.09, ఇండియాలో 1.06 మిలియన్. ఇక బోస్నియా ఎక్సెట్రా ఎక్సెట్రా కజకిస్తాన్ ఇవన్నీ తీసుకొని పోతే అమెరికా అన్నిట్లలో తీసుకుంటే 5,84,000 కంప్లీట్ గా ఇవాళ శరణార్థుల పర్సెంటేజ్ కూడా ఇవాళ చిత్రగుప్త మీ ముంగట పెట్టింది.